ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం చూస్తున్నది జిల్లెలగూడలో ఉన్న శ్రీ మత్స్యావతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. తొలి ఏకాదశి సందర్భంగా మేము ఈ టెంపుల్కి రావడం జరిగింది. రష్ చాలా ఉందండి. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక చింత చెట్టుకి ముడుపులు కట్టడం అయితే చూసాము. ఈ చింత చెట్టు విష్ణుమూర్తి నామాల రూపంలో ఉంటుందని అంటారండి. పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ మనకి కొలువు తీరి ఉంటాడు. పక్కనే మనకి అద్దాల మందిరము కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనము బయటికి వచ్చాక మనకి దశావతారాలు దర్శనమిస్తాయి. దశావతారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఒక్కొక్క దానికి నేమ్ కూడా రాయబడి ఉంది. చూడండి, విష్ణుమూర్తి కూడా మనకి ఎంత చక్కగా కొలువు తీరై ఉన్నాడో. ఇక్కడ కట్టడం కూడా చాలా బాగుందండి. ఈ టెంపుల్ రాతి ఫలకాల మీద కట్టడము ఇలా చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చాక పక్కనే మనకి నీలమాలిగలు, అష్టలక్ష్ములు కూడా దర్శనం ఇస్తాయండి. ఈ విధంగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరై ఉందండి ఈ టెంపుల్. అలాగే బయటికి వచ్చాక మనకి హనుమాన్ మందిరము ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. పక్కనే మనకి గోశాల కూడా ఉంటుంది. గోశాలలో మనము గ్రాసం కూడా పెట్టుకోవచ్చు. నవగ్రహాలు కూడా ఉంటుంది ఇక్కడే. అక్కడ గోశాలలో మేము కూడా గ్రాసం పెట్టామండి. గ్రాసం పెట్టి బయటికి వచ్చాక శివాలయంలో దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ తీసుకొని బయటికి రావడం జరిగింది. మీకు కూడా కుదిరితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరై ఉన్నాడండి ఇక్కడ.